హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కాకరకాయ దప్పడం అండి. ఇది ఇలా కాకరకాయ ఇలా చెక్కిసుకోవాలి. మనం ఇలా చెక్కిసుకుంటే మనకి చేదు అన్నది కొద్దిగా తగ్గుతుంది. అలా చెక్కిసుకొని చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని మనకి చాలా చిన్న ముక్కల్లా కోసుకోండి. ఇలా కోసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకొని అన్నీ అందులో ఉప్పు పసుపు వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఉప్పు పసుపు అంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. ఇలా కలుపుకొని మనం కింద మీద బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. మనం ఇలా పెట్టుకున్న దాన్ని ఒక మూకిడిలో నూనె వేసుకొని మనం అందులో తాలింపుకి మనం వడియాలండి. ఇవి మినప వడియాలు, పులుసులు అట్లు వేసుకుంటారు కదా, మినపప్పు వడియాలు. అది ఒక వీడియో పెట్టానండి, మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు. ఇలాగా ఎండబెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనం పులుసుల్లో గాడిలో పండి. ఇది తెలగపిండి అండి, తెలగపిండి వడియాలు ఇవి. తెలగపిండి, ఇది తెలగపిండి అని నూపు పాడేసింది పెచ్చుల్లాగా ఉంటాయి కదా, అవండి ఇవి. ఇవి పులుసులో వేసుకుంటే తింటే చాలా మంచిదండి. ఈ వర్షాకాలంలో అయితే మరీ మంచిది తింటే, వర్షాకాలం శీతాకాలం తింటే. ఇలా వేయించేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న దాంట్లోనే మనం అదే మూగిడిలో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 3 కాయలకి 2 కాయలకి ఒకప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసుకున్నా తీపి వచ్చేస్తుంది. 2 ఎండుమిర్చి వేసాను. ఇలాగ వేసుకున్న దాంట్లోని బాగా కలిపేసుకొని అందులోనే మనం ఈ కాకరకాయ ముక్కలు బాగా పిండేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే పిండేసుకుంటే ఆ నీరు కింద వచ్చేస్తుంది. ఉప్పు వేసాం కదా, దానివల్ల నీరు పిండి కొలిది మనకి నీరులాగా వచ్చేస్తుంది కిందకి. ఆ ముక్కలాంటి వేసుకోండి పిండేసుకొని. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి, రాళ్ళు వేసుకోండి, తగిన రాళ్ళు వేసుకోండి. వేసుకున్న దాంట్లో ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి. మగ్గనివ్వాలి, కొద్దిగా మెత్తగా ఉడకాలండి, మరీ మెత్తగా కలదు, కొద్దిగా మెత్తగా ఉడికేలాగా చూసుకోండి. ఇలా మెత్తగా ఉడికిన దానికి మనం చింతపండు గుజ్జండి, 1 కప్పు చింతపండు ప్యూరీ చేసుకొని మనం ఇలా చిక్కగా వేసుకోవాలి. 1 కప్పు. అలాగే ఒక కప్పు పంచదార పడుతుందండి. అంటే మీకు స్వీట్గా తగ్గ వేసుకోండి, తీపిగా ఉంటే బాగుంటుంది, దప్పడం కదా. ఇలాగ పంచదార, అందులోని కారం కొద్దిగా 2 స్పూన్లు కారం, అందులోనే మనం ఈ ముక్కలు వేయించుకున్న ముక్కలు, వడియాలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. దీనికి ఒకసారి కలిపేసుకొని మనం బాగా కలుపుకొని, అంటే కారం కొద్దిగా వేగుతుందని కలుపుతాం. తగిన నీళ్ళు వేసుకోండి, ములిగిలాగా వేసుకోండి. 1 కప్పుకి నేను 5-6 కప్పులు వేసినట్టున్నానండి నీళ్ళు. అంటే కొద్దిగా ములిగిలాగా వేసుకోవచ్చు నీళ్ళు. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకున్నా ముక్కలు ఉండవు మనకి వేసుకోవడానికి. అందుకని దీనికి తగ్గ ఇలా లెక్కగా వేసుకోండి మీరుని. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని అలా సిమ్లో ఉడకనివ్వండి. అప్పుడు మనకి కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఉల్లిపాయ కాకరకాయ ఉడికిందనుకోండి, అప్పుడు కొద్దిగా పంచదార చాలలేదని నేను మళ్ళీ వేసుకున్నానండి స్వీట్ కోసం. మరీ తీపి కాదు, మరీ స్వీట్గా ఉండకూడదు, టేస్ట్కి తగ్గ స్వీట్ వేసుకోండి మీరు. ఇలాగ మూత పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. ఇది ఉంచుకున్నాక మనం ఒక 5 నిమిషాలు అయిపోయాక ఇంకా చిక్కబడిపోయింది అనుకోండి, కొద్దిగా ఉడికాక, ఇప్పుడు ఇందులో దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడేమో మనం బియ్యం, ఇది బియ్యం 2 స్పూన్లు బియ్యం పిండి అండి, నీళ్ళల్లో కలిపి బియ్యం పిండిని ఇందులో కలుపుకున్నాను. అంటే దీన్ని
బజ్జీ పిండిలా కలుపుకొని చక్కగా ఇందులో వేసుకుంటామండి. మీదన వేసుకుంటే ఇలా దగ్గరికి వస్తుంది పులుసు. అప్పుడు ఇలాగ వచ్చిన దానికి ఇంకా బాగా చిక్కగా ఉందనుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకోండి మీరు. ఇలా ఉడికిపోయిన దాన్ని మనం రైస్లోకి పప్పు అన్నంని నెయ్యి వేసుకొని పులుసు దప్పడం పులుసు కలుపుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలా ఎంత టేస్ట్గా కాకరకాయ తింటే మంచిది కదండి. అందుకని ఇలా ట్రై చేయండి. మీరుని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలాగుందో చెప్పి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.